అగిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బాయా నేను వైఎస్ఆర్ ఫ్యాను. లైక్ చేసుకో, లైక్ చేయి. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని కొడాలని ఎట్టపోయినాడు ముసలోడు ఎరా బొచ్చుగా నా కొడక రారా నువ్వు. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలే సిద్ధమా సూపర్ అయ్యా. వెన్నెసల వంది ఒక ఉన్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది. 3 రబ్బర్ టైర్లు వేసుకున్నాడు వాడు, జోబి ఓడు ఆ కంకణము తొక్కుతామన్నాం, జీవితంలో లేకుండా తొక్కం. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. దేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. అన్నకాడే పంది మొహం ఉండిట్టుంటారు చూడు, నిన్ను చూడుతుంటారా పంది. రేపు మొన్నాడు ఏం తాది చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. డకాయిట్ నా కొడుకు ఏదైతే చెప్పినాడో ఏమీ జరగలేదు. నేను మొన్న కూడా సవాల్ ఇస్తున్నా, నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. అయిపోయింది. నేను ఇంకా చేయను. ఈ రోజు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? నేను ఆ రోజే చెప్పేవాడు డకాయిట్ నా కొడుకని. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ కంపు దొప్పుతుంది. స్నానం చేయలేదా? నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా 6వ తారీఖున ప్రమాణ స్వీకారాన్ని మాత్రం మీరు వెళ్తున్నారు. నేను వెళ్తాను. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 7,952 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. ఖచ్చితంగా 3 డిజిట్ నెంబర్తో పొలం గట్టు మీద సెకండ్ సెటప్ పెట్టుకుంటే నా గుండెపోటు వచ్చిందని మా ఆవిడని అక్కడికి తీసుకొచ్చాడు యాదవా. నాకైతే మామూలు కార్యకర్తలు ఇన్స్పిరేషన్. అయ్యా మాది ఒంగోలు అయ్యా, నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువ అయ్యా. ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. పాండు కొంచెం మెల్లగా పాండు, గోప గొయ్యి మంటలా. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి నీకు ఓటేసిన పాపానికి రోజు చస్తూనే ఉన్నానా అన్నా. వీడు పెద్ద పాగలగడన్నా అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. అయితే చేయగలిగింది ఏమీ లేదు. చాలా సౌమ్యుడు, డబ్బులు వంచ మాత్రమే. మీరు ఈ కాళ్ళకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం దారా? ప్రజల తీర్పు. వై నాట్ 175. ఆసుపత్రి తీసుకోపోతే పైసలు దండ కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ నుంచి లేస్తాం. మా ఆస్తులుగా చేసినావు, మా నాయకులు విమర్శించినావు. పెట్టిన వాళ్లే పట్టించుకోవట్లేదు, పెట్టిన వాళ్ళకి ఏమి టెన్షన్ లేదు. గురువు గారు ఈ రోజుకి నేర్చుకుంది చాలండి. మీ దగ్గర శిష్యుడిగా చేరిపోవాల్సిందే. ఇందుకు అడ్వాన్స్ గా మీకు 1 కోటి తెచ్చని తీసుకుంటున్నారు. కష్టాలు కూడా అనుభవించా. అది మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం. సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్తగా పెట్టుకో. అరిసిలు ఏంటి అన్ని రైళ్లు అమ్మటానికా? ఈ 3 నెలలు నువ్వు తినడానికి. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్. పోయి అడుక్కు తిను. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ రెడ్డి, నీ ఐపీఆర్ టీము. ఒక వంక కావాలి, ఒక మనిషి మీద బురద మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి. వేస్తారు, బురద జల్లే వాళ్ళు జల్లే ప్రయత్నం చేస్తారు. నిజం ఏంటో మనకు తెలిసిన టీడీపీ కూటమి జనసేన బీజేపీతో కలిపి 160 చిల్లర సీట్లు కొట్టింది, చరిత్ర సృష్టించింది.
బాగా హ్యాపీగా ఉన్నట్టున్నా. అన్న నువ్వు ఉన్న ఊళ్ళో నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉంటావు అన్న. కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కులాలకు అతీతంగా ఈయన పనిని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారే. ఈమె టింగు 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 నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు? సహా ఇక్కడ లెక్కలున్నాయి ఏంటి? లాజికల్ తో చేద్దాం అనుకుంటావా? చంపేస్తాను. 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. భారీ ఆధిక్యం దిశగా కూటమి దూసుకెళ్తుంది. ఇంకా ఇక్కడనే ఉన్నావేందే? పోయే లోపల ఏం జరుగుతుందో ఏందో జల్ది పోయే. థ్యాంక్ యూ సో మచ్. విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు కుస్సు, మన పని కుస్సు. మా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు మాట్లాడినావు ఏంటిదంతా క్లీన్ చేసి తొందరగా ఈ బిందీస్కెళ్ళి వెళ్ళాపో. ఓడిపోయినా కూడా మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అరే బాట్లో అసలు దిగుతున్నాడు, సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్. అన్నా మరి రేపు పొద్దున్న కూడా బ్లాక్ లో టికెట్లు అమ్మే మూడు లేదంటవా? అశోక్ గడిని ఆఫీసు తీసుకురాలేకపోయాను. పాపం అశోక్ గడ ఆ బెంగతోనే. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్. నమస్కారం మర్చిపోకండి అమ్మా అని చెప్తున్నారు. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలి. ఏ రేంజ్ లో ఇచ్చుంటారు గురుగారు? రామారావు ఎలక్షన్ ఈసీ రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. నీకెందుకు చెప్పు, నువ్వు కథ చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. రాళ్లతో తెంగితే కన్ను అదురుతాయి, రాళ్లతో తెంగితే కన్ను అదురుతాయి. 200 ఆడకపోతే నన్ను చెప్పించి కొట్టండి. నువ్వు రారా ఒకసారి పక్కన. నీ కుటుంబం మొత్తాన్ని నడు రోడ్లో నిలబెడతాను. నిన్ను పేడెత్తేలా చేస్తాను. బెటర్ ఐడియా మేడం. 1 సెకండ్ చూడండి మేడం, సూపర్ పాయిజన్. ఇది 40% ఫ్రీ కూడా. ఇది ఈ యొక్క వీడియో మీకు నచ్చకపోయినా ఒక నవ్వు నవ్వండి, నచ్చితే ఇంకా సంతోషపడండి. ఇంకా నచ్చే విధంగా మేము చేస్తాం. సో ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు వేసుకోండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా ఒక లైక్ షేర్ వేసుకోండి. నా సామిరంగా మంచి మిరపకాయ బజ్జీ లాగి తిన్నట్టు ఉండాలి.